నమస్తే అండి. ఈరోజు మీకు రబ్బర్ బ్యాండ్స్కి క్లిప్లు ఎలాగ పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది బయట కొన్నదండి. దీన్ని ఆధారంగా నేను కొన్ని తయారు చేసుకున్నానండి. ఇలాగా ఇంట్లో మన దగ్గర ఉన్న స్టోన్స్తో చేసుకొని, ఏం లేదండి, రబ్బర్ బ్యాండ్కి ఇదిగోండి ఈ గ్లూ పెట్టుకొని మీకోండి ఇలా అంటించుకుంటే అయిపోతుందండి. చక్కగా బాగుంటాయి. ఇదిగోండి ఇది ఒకటి చేసుకున్నాను. ఇంకా మీకు పెద్ద వద్దు అనుకుంటే చిన్నది ఇదిగోండి ఇలా సింపుల్గా ఇలా పెట్టుకున్నా కూడా ఇదిగోండి బాగుంటుంది. చీరకి మ్యాచింగ్లు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలంటే, బేస్కి మనం ఏదో ఒకటి తీసుకొని ఈ అంటించుకోవాలి. అంటించుకున్న తర్వాత ఇంకెక్కడ గ్యాప్ పెట్టానండి నేను, ఎందుకంటే మీకు చూపించడానికి. ఇది దీంట్లో ఈ గ్లూ పెట్టుకొని ఇదిగోండి ఇలా సైడ్కి ఇదిగోండి ఇలా ఆల్రెడీ దీంట్లో గ్లూ ఉంది అంటే పాపం. ఇదిగోండి ఇలా చుట్టూ ఇంకొక 4 పడతాయండి. గోల్డ్ కలరు పెట్టిన తర్వాత మధ్యలో రెడ్ కలర్ పెట్టుకుంటే బాగుంటుంది. ఫస్ట్ ఈ లైన్ అండి, దీని తర్వాత 2, 3, 4 లైన్లు మధ్యలో ఏదైనా ఇలా డ్రాపు అంటే రౌండ్ షేప్ పెట్టుకుంటే అందంగా ఉంటుంది. 5 నిమిషాల్లో చేసుకోవచ్చండి రబ్బర్ బ్యాండ్స్. ఇంకా మీ దగ్గర క్లాత్ మిగిలింది అనుకోండి, సర్లేదు ఎందులో అడిగితే టైలర్స్ ఇస్తారు. ఇదిగోండి ఇలా చేసుకోవచ్చు. ఇది కుట్టుకోవాలండి, లేదు అంటించుకున్నా కూడా పర్వాలేదు. నేను కుట్టేసుకున్నాను సూది దారం పెట్టి. ఇక్కడ చిన్న ఏదైనా పెడతానండి దీనికి. ఇప్పుడు ఇదిగా ఉందనుకోండి, ఇలాంటివి ఉంటాయి కదండి, ఇది ఇలా మధ్యలో ఇలా పెట్టుకుంటే ఇదిగోండి చాలా అందంగా ఉంటుంది. థ్యాంక్ యూ.